మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నాటు లష్కర్ నేతలే ఆయన ప్రత్యర్థులు. జీవిత పోరాటంలో ఆఖరి నిమిషంలో వారే ఆయన మిత్రులు. లష్కర్ గడ్డపై విజయం కోసం పోరాటం చేసిన నేత ఆయన. ఆశయం తీరకుండానే అకాల లోకానికి చేరిన నాయకుడు ఆయనే. పజ్జనతో మొదలెట్టి తలసానితో ఢీ అంటే ఢీ అన్న పోరాటాన్ని కనబర్చిన ఆయన జీవిత ఆశయం మాత్రం నెరవేరలేదు. ఆయనలో ఉన్న తెగువను చూసి పార్టీలోకి ఆహ్వానించిన నేతలే ఆయనకు న్యాయం చేయలేకపోయారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ రాజకీయ ప్రయాణాన్ని మొదలెట్టి ఆశ తీరక ముందే తనువు చాలించేశారు. గ్రేటర్ నగరంలో పలుమార్లు పోటీ చేసి తన గమ్యాన్ని రీచ్ కావాలని ప్రజలకు దగ్గరైన ఓటర్ల తీర్పుకు తలవంచి తన రోజు వస్తుందంటూ ఎదురు చూసిన ఆ నాయకుడు ఆ సమయాన్ని చూడకముందే కంటి రెప్పను వాల్చేశారు. లష్కర్ ప్రజానికంలో మంచి గుర్తింపు దక్కించుకుని అనారోగ్యంతో అకాల మరణం పొందిన టీడీపీ నాయకుడు కూన వెంకటేష్ గౌడ్ రాజకీయ ప్రయాణంపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. గ్రేటర్ రాజకీయాల్లో టీడీపీ నుంచి బలమైన నేతగా ఎదిగిన నేత కూన వెంకటేష్ గౌడ్. బ్రాహ్మణివాడిలో ఆయన నివాసం కాగా లష్కర్ గడ్డపై ఏనాటికైనా ఎమ్మెల్యేగా గెలవాలంటూ తహతహలాడిన నేత ఆయన. మొదటగా 2009లో ప్రజారాజ్యం నుంచి అవకాశం రావడంతో ఆరంభంలోని పీఆర్పీ నుంచి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న ఆయన తప్పక విజయం సాధిస్తానన్న ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని సైతం భారీగా నిర్వహించి తన ఆశయం నెరవేర్చుకోవడానికి కష్టపడ్డారు. కానీ ఆ సమయంలో లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణకు ప్రజలు పట్టం కట్టగా 37,000 మంది ఓటర్ల మనసు గెలిచిన 34,000 పైచిలుకు ఓట్లతో ఓటమిని అందుకున్నారు. గుండె పగిలి విలపించినది ఆత్మీయ బంధు. కూకట్పల్లి ప్రాంతం కలిసి రాకపోవడంతో ఇక తన మకాను సనత్ నగర్ కు మార్చి సనత్ నగర్ లో గ్రౌండ్ వర్క్ ను 5 ఏళ్ల పాటు చేశారు. ఈసారి పక్కా గెలుపు మీదే అనుకున్న స్థాయిలో ఆయన పనితనం నిలవగా అదే సమయంలో ఆయనను దురదృష్టం వెంటాడింది. 2014 ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అంతగా సిద్ధం చేసుకోగా టీడీపీ పార్టీలో గట్టి పట్టున్న తలసాని కూడా అదే స్థానం కోరుకోవడం, ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీని వద్దనుకోవడంతో ఇక సనత్ నగర్ స్థానాన్ని తలసానికి కేటాయించగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలంటూ కూన వెంకటేష్ కు అధిష్టాన పెద్దలు సూచించారు. 5 ఏళ్ల గ్రౌండ్ వర్క్ ను వదులుకొని నెల రోజుల ముందు అక్కడ అడుగు పెడితే ఓటమి తప్పదని తెలిసినా చంద్రబాబు ఆదేశాలతో సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగారు. కానీ సికింద్రాబాద్ లో పద్మారావు హవా కొనసాగడంతో అతి తక్కువ సమయంలో 31,000 ఓట్లు సంపాదించుకుని రెండో స్థానంలో నిలిచి 25,000 ఓట్ల తేడాతో ఓటమిని అందుకున్నారు. తలసాని పార్టీ మారడంతో మరలా అవకాశం రాగా ఈసారి తప్పక విజయం అందుకోవాలని కష్టపడ్డారు. సనత్ నగర్ నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు సర్వం సిద్ధం చేసుకోగా అధిష్టాన పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈసారి గెలుపు పక్కా అన్న స్థాయిలో కష్టపడ్డారు. కానీ 2018 ఎన్నికల్లోనూ ఆయనకు నిరాశ ఎదురైంది. ఓ మారు ఆయన చేతిలో ఉన్న సీటు అందుకొని గెలిచిన తలసాని మరోసారికి బలమైన నేతగా మారడంతో టీడీపీ నుంచి పోటీ చేసిన కూనకు ఓటమి తప్పలేదు. ఈ తరుణంలో ఓటమి అందుకొని బాధలో కూన వెంకటేష్ ఉండగా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల హడావిడిలో కాస్త కృంగిపోగా తలసాని నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు తనతో పార్టీలోకి రావాలంటూ సూచించారు. తగిన స్థానం కల్పిస్తానంటూ కోరడంతో అందుకు అంగీకరించిన కూన వెంకటేష్ చివరికి బీఆర్ఎస్ గూటికి చేరి నాడు ప్రత్యర్థులుగా ఉన్న తలసాని పద్మారావుతో జోడీ కట్టి పార్టీ కోసం పనిచేశారు. కానీ మరలా అవకాశం రాకపోవడంతో ఇచ్చిన మాట కూడా నిలబడకపోవడంతో టీడీపీ వైపు అడుగులు వేయగా అనుకోని అనారోగ్య సమస్యలు కాస్త ఆయనను మరణాన్ని అందించాయి. మరణం లేనిది నీ గమనం మరువం నిను ఏ ఒక్క క్షణం. సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాల నాటి టీడీపీ నేతలు నేటి పలు పార్టీల నేతలతో కూన వెంకటేష్ కు చాలా సత్సంబంధాలు ఉండగా ఏనాడు విద్వేషాలకు పోకుండా అందరితో నవ్వుతూ పలకరించే ఆయన నవ్వు నేడు మాయమైపోగా ఆయన జ్ఞాపకాలను పలువురు నేతలు ఆయన మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించగా ఆయన కోరుకున్న ఆశయం ప్రజలకు సేవ చేయాలన్న ఆయన ఆలోచన తీరకముందే కూన వెంకటేష్ గౌడ్ కన్నుమూశారు.
సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వీరులను స్మరించుకుందాం. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందాం. రండి, తరలిరండి. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొని ఐకమత్యాన్ని చాటుదాం. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. కంటోన్మెంట్ కు త్వరలో గులాబీ రథసారథిగా కొత్త బాస్ రాబోతున్నారా? బోర్డు గులాబీ నేతలు అప్పుడే పైరవిలు మొదలెట్టేశారు. పోలీస్ నిర్బంధం సాక్షిగా కంటోన్మెంట్ లో గులాబీ నేతల అలికిడి లేదని స్పష్టమైపోయిందా? మహిళా నేత రాణించకపోవడంతో ఇక సీనియర్ల చూపు ఆ సీటుపై పడిందా? ఇన్ఛార్జీలుగా అతిథులు వచ్చారు, వెళ్లారు. మరి నియోజకవర్గాన్ని నడిపించడానికి రాబోయే బాస్ ఎవరు? గులాబీ దళం కనుమరుగవుతున్న తరుణంలో అధిష్టాన పెద్దలు త్వరలో భర్తీ చేయడానికి సన్నద్ధమవుతున్నారా? పరిస్థితి ఆరా తీసిన పార్టీ పెద్దల దృష్టి అసలు ఎవరిపై పడింది? నాడు పరుగులు పెట్టిన నేతలు ఖర్చు భారంతో అడుక్కు వెనక్కి వేశారు అన్న పుకార్లలో నిజమెంత? బోర్డు పాలన అంటే ఆ అనుభవం ఉన్న నేతలుంటేనే సరిపోతుందా? మరి అంతటి స్థాయికి తగ్గ నేతలు ఎవరు? కంటోన్మెంట్ పై పట్టు మాకుంది అంటూ అధిష్టాన పెద్దలకు తమ విన్నపాలు అందించిన నేతలెవరు? వాచ్ ఫోకస్. త్వరలో కొత్త గులాబీ బాస్. నేడు ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రస్తుతం గులాబీ సైన్యానికి నడిపించే రాజులేడు అన్నట్లుగా పరిస్థితి మారడంతో ఇప్పుడు ఆ సేన కాస్త పడకేసింది అన్న రకంగా మారింది పరిస్థితి. ఇది మనం అనుకునేది కాదు. స్వయానా ఓ మాజీ మంత్రివర్య నోటుంచి కలిసిన నేతలకు చెప్పిన మాట కాగా ఇప్పుడు ఆ స్థానం భర్తీ చేసేందుకు అధిష్టాన పెద్దలు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే దివంగత ఎమ్మెల్యే సాయన అనంతరం ఇన్ఛార్జీలుగా ఉన్న మరి రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి తలసాని, గజల నగేష్, రావుల శ్రీధర్రెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్, కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఇలా పలువురు ఇన్ఛార్జ్, డిప్యూటీ ఇన్ఛార్జీలుగా వచ్చారు. ఎన్నికల వరకు పనిచేశారు, వెళ్లారు. అయితే అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన పాలన అందించాల్సింది నివేదిత కాస్త ఓటమి అనంతరం అంతగా రాణించకపోవడంతో ఇప్పుడు మార్పుపై అధిష్టాన పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆనాటి ఇన్ఛార్జీల మనసులో మాట అడిగి తెలుసుకున్నట్లు సమాచారం కాగా కంటోన్మెంట్ ను రథసారథి లేని ఒంటరిని చేశారంటూ ఓ మాటని త్వరలో నియమిద్దామంటూ పలువురు నేతల వద్ద మనసులో మాట చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆనాటి మాజీ కార్పొరేషన్లు చైర్మన్లుగా ఉన్న మన్ని క్రిషాంక్, గజల నగేష్లపై పార్టీ పెద్దల చూపు గతనాటి నుంచే ఉన్నప్పటికీ ఉప ఎన్నికల్లో సీటు అందకపోవడంతో వారంతా నియోజకవర్గానికి దూరమయ్యారు. అయితే గతంలో అన్నింటా మేమంటూ సహాయాలతో కథం తొక్కిన నేతలు కాస్త ఇప్పుడు ఖర్చు భారం ఎందుకని దూరంగా ఉంటున్నట్లుగా పరిస్థితి మారగా ఇక ప్రకటన వచ్చిన తర్వాత ఆలోచిద్దామన్న రీతిలో వారి నడక ఉండడంతో మిగతా నేతలు కూడా ఆ సీటుపై ఆలోచన చేస్తున్నారు. క్రిషాంక్ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండగా ఆయన రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూస్తుండటంతో మరి ఇటువైపు వస్తారా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది. గత నాట్ల ఆయన హడావిడి కూడా లేకపోవడంతో ఇప్పుడు ఆయన ఆలోచన ఏమిటి అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక మరో కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ నియోజకవర్గంలో ఉన్న పార్టీని గాడిలో పెట్టే ఆలోచనలో మాత్రం లేరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. గతనాట్ల ఆయన కూడా పరుగులు పెట్టకుండా ఉండగా పిలిచిన కార్యక్రమానికి వెళ్లడం రావడంతో సరిపెట్టడంతో ఇక ఆయన పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్నగానే ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గం అనగానే ప్రస్తుతం 8 వార్డులే కీలకం కాగా ఆ 8 వార్డుల్లో పాలన అందించిన నేతలే ఇంపార్టెంట్. ఆ స్థాయిలో ఇన్నాళ్ళు గులాబీ మాజులను నడిపించిన రథసారథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వర రెడ్డి ఉండగా కంటోన్మెంట్ కేటీఆర్ గా నేతల చింత గుర్తింపు సైతం దక్కించుకున్నారు. అయితే బోర్డులో ఉన్న సమస్యలు, పోరాటం చేయాల్సిన విషయాలు అన్నిటికంటే ముఖ్యం కాగా వాటిపై పట్టున్న జేఎంఆర్ వైపే పలువురు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ పెద్దలను కూడా ఈ విషయం తెలియజేసినట్లుగా సమాచారం కాగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టమంటే పార్టీ క్యాడర్ను గాడిలో పెట్టడంతో పాటు పార్టీ కార్యక్రమాలను నడిపించి నయానో భయానో ఖర్చును కూడా భరించాల్సి ఉండగా అందుకు జేఎంఆర్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీంతో మరి ఆయనపై పార్టీ పెద్దల ఆలోచన ఏమిటి అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నగానే మారింది. కార్పొరేషన్ మాజీ చైర్మన్లతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సైతం ఈ రేసులో ఉండగా సాయన శిష్యుడిగా ఆయన వెంట పాఠాలు నేర్పి మార్కెట్ చైర్మన్ గా పనిచేసిన టిఎన్ శ్రీనివాస్ కూడా ఇప్పటికే తన మనసులో మాటలను పలువురికి చెప్పినట్లుగా సమాచారం కాగా మరి ఆయన అటా ఇటా అంటే ఇంకా ఎటు తేల్చుకోలేకపోయినా పదవి ఇస్తే ఇటే అన్నట్లుగా మాటలు సైతం వినిపిస్తుండగా మరి అధిష్టాన పెద్దలు అనుభవం ఉన్న నేతలు కావాలి అని ఆలోచిస్తారా, లేక పాత నేతలతోనే సరిపెడతారా, లేదా కొత్తదనం కోరుకుంటారా అన్నది మరో నెల రోజుల్లో తేలిపోనుంది.
సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను విజయవంతం చేద్దాం. నిజాం వ్యతిరేక పాలనను ఎదిరించి పోరాటం చేసిన అమరవీరులను స్మరించుకుందాం. హైదరాబాద్ విమోచన వేడుకలకు అందరూ ఆహ్వానితులే. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలను విజయవంతం చేసేలా ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజును ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు అమరులైన వారిని స్మరించుకునేలా ప్యారెడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవ వేడుకలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ కీలక నాయకులు పరిశీలించారు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చకచకా ముందుకు సాగుతున్నాయి. కేంద్ర మంత్రులు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజాం సర్కార్కు ఎదురొడ్డి పోరాడిన అమరవీరులను స్మరించుకునేలా నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పలికిన ఉద్యమ వీరులను, ఉద్యమ ఊర్లను స్మరించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్యారెడ్ గ్రౌండ్ లో ఫోటో ఎగ్జిబిషన్ తో పాటు పలు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ప్యారెడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అనంత్ గౌడ్లతో పాటు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్యారెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయుధ బలగాలు చేసే విన్యాసాల రిహార్సల్ను డాక్టర్ లక్ష్మణ్ వీక్షించారు. ఈ సందర్భంగా పలు రక్షణ దళాల గౌరవ వందనాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందజేస్తే ముఖం చాటేశారని లక్ష్మణ్ విమర్శించారు. మజ్లిస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొంగిపోయారని, గతంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మజ్లిస్ మెప్పు కొరకే విమోచన దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గ్రామాలను, పోరాట యోధుల చరిత్రను పాఠ్య పుస్తకాలలో పొందుపరచాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాటి చరిత్రను తెలియజేసేలా అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల మనోభావాల కనంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి గతంలో మీరు రాష్ట్రంలో జరపకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని జరుపుతున్నప్పుడు మీరు హుందాగా పాల్గొని మన రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం మజ్లిస్ మెప్పు కోసం తప్పుకోవడం తప్పి ఇతరత్ర కాదనేది వాళ్ళు ఎవరిని చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. కాబట్టి మీరు కూడా మరి బీఆర్ఎస్ మాదిరిగానే ఈ యొక్క దారుసలాం ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలకు కలుగుతుంది. ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఏర్పాట్లపై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టి పెట్టారు. సాయుధ బలగాల కవాతుల అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన శకటాల ప్రదర్శన కొనసాగనుంది. ఇందుకోసం 2 ప్రత్యేక శకటాలను దగ్గరుండి తయారు చేయించే పనిలో రామకృష్ణ నిమగ్నమయ్యారు. ఆర్మీ కాన్సెప్ట్ ఇదంతా బంకరు, గన్స్, ఆర్మీ అధికారులందరూ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కటౌట్. ఇక్కడ నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి లొంగిపోయే సినిమా. దీంతో ఆర్మీ అధికారులు అందరూ ఉంటారు. ఇవన్నీ మిలిటరీ గన్స్ అనమాట. ఆ కాన్సెప్ట్ ఇది. ఇంకోటి అధికారం వచ్చిన తర్వాత అంటే విలీనం అయిపోయిన తర్వాత ఆర్మీ సెలబ్రేషన్స్ చేస్తుంది. దానికోసం బతుకమ్మ సింబలైజ్ చేయడానికి బతుకమ్మ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ, అదేవిధంగా ఇండియా మ్యాప్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యేది కాన్సెప్ట్. అది ఇక్కడ వస్తుంది 2వ సెకండ్. సెప్టెంబర్ 17న జరిగే ఏర్పాట్లపైనే నాయకులంతా దృష్టి పెట్టారు. కేంద్ర మంత్రులు హాజరవుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పలు విభాగాల అధికారులతో పాటు బీజేపీ నాయకులు సెప్టెంబర్ 17న జరిగే ఏర్పాట్లపైనే దృష్టి సారించారు. నిజాం సర్కార్ అరాచకాలను ఎదురొడ్డి అమరులైన వీరుల చరిత్రను తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా ప్యారెడ్ గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ 1వ వార్డ్ న్యూ బోయిన్పల్లి కంసారి బజార్ శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించిన వినాయక చవితి వేడుకలను విజయవంతం చేసిన భక్తులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు. 25వ సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేలా శివాజీ యూత్ అసోసియేషన్ కు సహాయ సహకారాలు అందించి భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్న వారు జై భవానీ, జై శివాజీ టీం, శివాజీ యూత్ సభ్యులు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీగా నియమితులైన విశ్వనాథ్ పెరుమాళ్ను ఆకట్టుకునేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన బలగంతో ఘనస్వాగతం పలికారు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీగా హైదరాబాద్లో అడుగుపెట్టిన విశ్వనాథ్ పెరుమాళ్కు తన టీం సభ్యులతో ఘనస్వాగతం పలికి సన్మానాలతో ముంచెత్తారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. శనివారం ఉదయం తుకారం గేట్లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం నుండి కారులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథ్ పెరుమాళ్కు ఘనస్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టిన విశ్వనాథ్ పెరుమాళ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడంతో పెద్ద ఎత్తున నినాదాలతో మారుమ్రోగించారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సెక్రటరీగా విశ్వనాథ్ పెరుమాళ్కు పుష్పగుచ్చం అందజేసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తన వెంట వచ్చిన సీనియర్ నాయకులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ విశ్వనాథ్ పెరుమాళ్కు పరిచయం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు పార్టీ శ్రేణులతో నిండుకున్నాయి. శ్రీ గణేష్ సైతం ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసి విశ్వనాథ్ పెరుమాళ్ను మొదటి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కంటోన్మెంట్ సీనియర్ నాయకులు కొందరు దూరంగా ఉండగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నమ్ముకుని ముందుకు సాగుతున్న నాయకులు ఆయన పిలుపు మేరకు ముందు వరుసలో ఉండి మరీ తమ అనుచర వర్గంతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలి వెళ్లారు. తుకారం గేట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు పదుల సంఖ్యలో భారీ కాన్వాయ్తో శ్రీ గణేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. తన వెంట ఉన్న ప్రతి నాయకుడు పేరు పేరున పలకరిస్తూ తన బలాన్ని బలగం ఇదేనంటూ ముందుకు సాగారు. అక్కడ బ్యాండ్ మోగితే ఎంతటి వారైనా చిందేయాల్సిందే. మహిళా మనులు వేసే దరువుకు యువత మైమర్చిపోయేలా స్టెప్పులు వేసి అదరగొట్టాల్సిందే. సిల్వర్ జూబ్లీ వేడుకలతో ఈసారి శివాజీ యూత్ అసోసియేషన్ అదరగొట్టగా యువత కేరింతలు, నేతల నృత్యాల మధ్య ఆప్రాంతం దద్దరిల్లింది. పలు చోట్ల స్టేజీలు ఏర్పాటు చేసి శివాజీ మహారాజ్ చిత్రాలతో మైమర్పించేలా వేడుకలు నిర్వహించగా అక్కడ జరిగే వేడుకలు చూడడానికి జంట నగరాల వ్యాప్తంగా భక్తులు తరలిరాగా బాయ్ బాయ్ గణపయ్య అంటూ గణపతి మహారాజ్ నిమజ్జన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతం పూణే బండితో దద్దరిల్లిపోయింది. ప్రతి ఏటా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు అత్యంత గుర్తింపు ఉండగా 25 వార్షికోత్సవంలో భాగంగా సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించారు. బోయినపల్లి నుంచి నిమజ్జనకు వెళ్లే దారిలో పలు చోట్ల ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి విద్యుత్ కాంతుల మధ్య గణపయ్య మరింతగా మెరిసిపోయేలా ఏర్పాటు చేయగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. స్వామివారి నిమజ్జనం ఆ ప్రాంతం నుండి బయలుదేరగా మొదటగా పూణే బ్యాండ్తో వారు చేసిన విన్యాసాలతో ఆదరహ అనిపించారు. యువకులు బ్యాండ్ పట్టి తమ వాయింపును షురూ చేయగా వారి బ్యాండ్ భజనలకు యువత చెందేస్తూ ఎంజాయ్ చేశారు. జేఎంఆర్ సైతం, నేను సైతం అంటూ వారితో కలిసి నృత్యాలు చేస్తూ అదరగొట్టగా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా సాగాయి. డీజే చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, వెరైటీ లైటింగ్ సెట్టింగ్ల మధ్య ఎన్నాళ్లు పూజలు అందుకున్న గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు సికందర్ రెడ్డి, సురేష్ యాదవ్, శ్రీనివాస్, వివేక్, సదానంద్, శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని శివాజీ యూత్ అసోసియేషన్ ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించగా వేడుకలు విజయవంతంగా పూర్తి కావడంతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 6వ వార్డు వాహినీనగర్లో వినాయక చవితి వేడుకలు కాకట్టుకునేలా కొనసాగుతున్నాయి. మండపం వద్ద శివపార్వతుల తనయుడు బొజ్జ గణపయ్య చరిత్రను తెలియజేసేలా చిన్నారులు వేసిన వేషధారణ ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అతిథిగా పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు చిన్నారుల ప్రదర్శన చూసి అభినందనలతో ముంచెత్తారు. వాహిని నగర్తో పాటు అమర్జ్యోతి కాలనీ, భావన కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 6వ వార్డులో అత్యంత వైభవంగా వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయని బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. కార్యక్రమంలో ఆనంద్, ప్రవీణ్, అనిల్ జైన్, గౌతమ్ జైన్, రాణి, మోహన్ రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత నివాసం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నాగినేని సరిత ఆహ్వానంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉజ్జయిని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపాన్ని శాస్త్రీనగర్లో ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను నాగినేని సరిత ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, సంతోష్ యాదవ్, రైమండ్ హర్ఫుడ్, టీచర్స్ కాలనీ అధ్యక్షుడు భిక్షపతి, కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం అధికారులు అమిత్, దశరథ్, శేఖర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నీరజ్, సుధాకర్, రాకేష్, భాను, లక్ష్మి, సుధీర్, హర్షిత్, శ్రీకాంత్ తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కంటోన్మెంట్ 8వ వార్డులో పలు మండపాల్లో వినాయక పూజలను బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నిర్వహించారు. గణనాథుని అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకుంటూ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 8వ వార్డులో మైనంపల్లి హనుమంతరావు పర్యటించడంతో పలు చోట్ల ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. మండప నిర్వాహకులను మైనంపల్లి హనుమంతరావుకు వేణుగోపాల్ రెడ్డి పరిచయం చేశారు. 8వ వార్డులో పలు మండపాల నుండి పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందడంతో మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డులో తన స్నేహితులతో కలిసి సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ పలు వార్డుల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. మరికొన్ని చోట్ల బోర్డు మాజీ ఉపాధ్యక్షులు, కార్పొరేటర్లు, బోర్డు మాజీ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని మండప నిర్వాహకుల సన్మానాలను మొప్పిడి మధుకర్ అందుకున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ గౌరీ బజార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను గౌరీ గణేష్ అసోసియేషన్ సభ్యులు ప్రకాష్, అజయ్, నిఖిల్, అక్షయ్, రాజేందర్, సాయినాథ్, రాజేష్, సందీప్, సుమిత్, రోహన్, ఆశీష్లతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పార్లు వార్డులలో కొలువైన గణనాథులను దర్శించుకుని పూజలు చేశారు. మండప నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కంటోన్మెంట్లోని 3వ వార్డు, 5వ వార్డులో పలు చోట్ల గణనాథులకు పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3వ వార్డులో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్తో కలిసి అన్నానగర్లో వినాయక మండపాలను దర్శించుకున్నారు. సీనియర్ నాయకుడు గజ్జల గోపాల్ ఆమె వెంట ఉండి పలు మండపాలలో గణనాథులను దర్శనం చేయించారు. అక్కడి నుంచి నేరుగా 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ కాకాగూడలో కొలువైన గణనాథులకు ప్రత్యేక పూజలను నివేదిత నిర్వహించారు. మండప నిర్వాహకులు భక్తులతో కలిసి ఫోటోలు దిగుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నివేదిత వెంట గజ్జల గోపాల్తో పాటు పలువురు నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి లడ్డుకు భలే డిమాండ్ నెలకొంది. వేలంపాటలో 95,301 రూపాయికి దక్కించుకున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని నెలకొల్పారు. శుక్రవారం రాత్రి గణనాథుని వద్ద ఏర్పాటు చేసిన లడ్డును దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. 5,000 రూపాయలతో ప్రారంభమైన పాట 90,000 పైచిలుకు పలికింది. లక్ష్మీనగర్కు చెందిన యాప్రాల ప్రసన్న, ప్రణయ్, విజయ్, సూర్య కుటుంబ సభ్యులు లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ పెద్దలు అశోక్, ఎంఎస్ కిరణ్, సుధాకర్, గణేష్, జ్ఞానేశ్వర్లు ఘనంగా సత్కరించారు. వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని లక్ష్మీనగర్ కమిటీ సభ్యులు కిరణ్ తెలిపారు. లడ్డూ దక్కించుకున్న భక్తులను కమిటీ సభ్యులు అభినందించారు. సో ఈ రోజు లడ్డు 95,300కి ఆప్షన్ జరగడం జరిగింది. పూజ ప్రసన్న లడ్డు వేలం పట్ల గెలుచుకోవడం జరిగింది. అతిథుల ఆహ్వానంతో 7వ వార్డులో కొలువైన గణనాథులను దర్శించుకుని వారి సన్మానాలను బీజేపీ సీనియర్ నాయకుడు విజయరామరాజు అందుకున్నారు. టెలికాం కాలనీ శ్రీనగర్ సెలబ్రేషన్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సీనియర్ నాయకుడు విజయరామరాజును మండప నిర్వాహకులు ఆహ్వానించడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు విజయరామరాజును ఘనంగా సన్మానించారు. పార్టీలు ముఖ్యం కాదు, తమతో కలిసి వచ్చే వారే ముఖ్యం అంటూ బోర్డు మాజీ వీపీ జంపన్న పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో కలిసి గణపతి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్లో ఆహ్వానం అందిన పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వారి సన్మానాలను జంపన్న అందుకున్నారు. బోయిన్పల్లి, బాబూజీ నగర్, నేతాజీ నగర్తో పాటు పలు చోట్ల వినాయక మండపాలను సందర్శించి జంపన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన జంపన్నను నిర్వాహకులు శాల్వా కప్పి స్వామివారి తీర్థప్రసాదాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో దుర్గయ్య, అజిత్, శ్రీకాంత్, నరేందర్, రామారావు, ప్రేమ్ కుమార్, శంకర్, నరసింహతో పాటు పలువురు పాల్గొనగా ఇక నేడు విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ వారి ఆహ్వానంతో వారు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో జంపన్న పాల్గొన్నారు. అడ్డాలో కొలువు తీరిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్
ముద్దం నరసింహ యాదవ్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, మొప్పిడి మధుకర్, జంగయ్య, ఆనంద్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. 6వ వార్డు నుంచి 1వ వార్డు వరకు ఎక్కడి నుంచి ఆహ్వానం అందినా అక్కడ వాలిపోయి అన్నదాన కార్యక్రమంలో సందడి చేసి తన గుర్తింపును బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ మరింత బదిలీ చేసుకున్నారు. సీనియర్ నేతల అభినందనలు అందుకుంటూ ప్రతి చోట గణపతి మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాండు యాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, మహామరాఠీ నగర్, అమర్జ్యోతి కాలనీ, సాయిబాబా కాలనీ, సంతోష్పురి కాలనీ, చిన్న తోకట్ట, బోయిన్పల్లి, లారీ అసోసియేషన్, రెడ్డి కాంపౌండ్తో పాటు పలు చోట్ల జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాండు యాదవ్ పాల్గొన్నారు. లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజు, జంగారెడ్డి, సదానంద్ రెడ్డిలతో కలిసి గణపతి మహారాజ్ను దర్శించుకోవడంతో పాటు వారి సన్మానాలను అందుకోగా గత నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది వారు అన్నదానం యథావిధిగా కొనసాగిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పలు వినాయక మండపాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో స్థానిక నేతలు రాజు, నరసింహారెడ్డి, గంగాధర్, జగదీష్, జంగయ్య, మూర్తి, కనకయ్య, కృష్ణ, బ్రహ్మనాయుడు, రవిచారి, శరత్, సునీల్, రవీందర్, సుదర్శన్ రెడ్డి, శ్రీశైలం, క్రాంతి, సాయిలతో పాటు పలువురు పాల్గొన్నారు. మోనా డివిజన్తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలియెదురుగుతూ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అంతటా నేని అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్లోని రాజేశ్వరి థియేటర్, రెజిమెంటల్ బజార్, వెస్ట్ మారడపల్లి, ఓల్డ్ కాస్మండితో పాటు కంటోన్మెంట్ 3వ వార్డు బాలంరాయ్, 5వ వార్డు గాంధీనగర్, 1వ వార్డు బోయినపల్లి తదితర ప్రాంతాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలను కొంత దీపికా నరేష్ చేశారు. ఆహ్వానించిన ప్రతి ఒక్కరి మండపం వద్దకు వెళ్లి గణనాథుని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ పూజలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని కొంత దీపికా నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో రాణా ప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపంలో విశిష్ట పూజా కార్యక్రమాలు కొనసాగాయి. శుక్రవారం రోజున బోర్డు మాజీ పిపి జంపన్న అధ్యక్షతన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మహిళలకు పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యురాలు జంపన్న, విద్యావతి, కోడలు లావణ్యలు పాల్గొని పంపిణీ చేశారు. జంపన్న, పవన్ కళ్యాణ్ దంపతుల ఆహ్వానంతో వారి మిత్రులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా బాంబే గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథులుగా హాజరైన వారందరినీ జంపన్న, పవన్, లావణ్య దంపతులు ఘనంగా సన్మానించి స్వామివారికి తీర్థప్రసాదాలను అందించగా మండపం ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన మహిళల కోసం ప్రత్యేకంగా పసుపు బొట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి జంపన్న, విద్యావతి, లావణ్యలు అందించారు. వారం రోజులు శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు. పర్యావరణ పరీక్షల్లో మేము సైతం అంటూ వారు చేసిన ఆలోచనకు మంచి స్పందన రాక కలశం మట్టితో కాకుండా కాగితాలతో గణనాథుని తయారు చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని ఆర్ఆర్ నగర్లో గల శ్రీ సాయి ఆర్కెడ్లో ఏర్పాటు చేసిన గణనాథుడు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. సుమారు 80 కేజీల పేపర్తో ఈ గణనాథుని రూపొందించి ముస్తాబు చేయగా ఆ గణనాథుని చూడటానికి 2 కళ్లు చాలవు అన్నట్లుగా రూపొందించారు. నిత్య పూజల్లో ఆ స్వామివారు అందుకుంటుండగా ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నిత్య కార్యక్రమాలు నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. శుక్రవారం రోజున దీపపు కాంతుల మధ్య స్వామివారి ప్రాంగణాన్ని ముస్తాబు చేయడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించగా విశిష్ట పూజా కార్యక్రమాలు తిలకిస్తూ స్వామివారి సేవలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ముఖ్య శిష్యుడు, సన్నిహితుడు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని విమర్శించారు. కౌశిక్ రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎంపీ ఈటెల రాజేందర్పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఈటెల రాజేందర్కు ఉన్న అనుభవం అంతా కూడా కౌశిక్ రెడ్డి వయసు లేదని సదాకేశ్వరరెడ్డి విమర్శించారు. కౌశిక్ రెడ్డి అని ఒక తెలంగాణ రాష్ట్రానికి పిచ్చి కుక్క లేక తయారయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండే ఎవరి మీద పడితే వాళ్ళ మీద. మొన్న వాళ్ళు కొట్లాడుకున్న పంచాయతీలో మధ్యలో ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి అనరాని మాటలేదో ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీలో నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతోనే ఓటమికి గురయ్యారని, మల్కాజ్గిరి ఎంపీగా లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సదాకేశ్వరరెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ఎంపీలు అందరూ కలిసి కొట్లాడినా ఈటెల రాజేందర్కు వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదంటూ విమర్శించారు. ఈటెల రాజేందర్ జోలికొస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్థాయి పొజిషన్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే పొజిషన్ ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే నీ వ్యవహారం ఏముందో మేము కూడా చూడాల్సి వస్తుంది అందరం కలిసి. ఈటల రాజేందర్ అంటే వాడు ఒక్కడు కాదు, ఈడ ఒక శక్తి ఉంది. 18 లక్షల మంది జనాభా ఉన్నారని నాకు ఓటర్ చేసిన మొన్న మీ అందరు కలిసి కొట్లాడితే సగం కూడా రాలే ఓట్లు.
కంటోన్మెంట్ 2-3 వార్డులలో పలుచోట్ల నెలకొల్పిన గణనాథులను సదాకేశ్వరరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. రెండో వార్డుతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు మండపాల్లో కొలువైన గణనాథుల్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను బోయినపల్లి మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని సీనియర్ నాయకులు సాయి ప్రసాద్ బద్రాస్ మాధురి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని టిఎన్ శ్రీనివాస్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయి ప్రసాద్ మాధురి దంపతులు టిఎన్ శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. రామ్మోహన్ వేణుగోపాలచారితో పాటు పలువురు పాల్గొన్నారు. రెండో వార్డు కట్టమైసమ్మ కృష్ణానగర్లోని భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా టిఎన్ శ్రీనివాస్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమార్ శ్యామరెడ్డి నాగేంద్రతో బాబు తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డు లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలను టిఎన్ శ్రీనివాస్ చేశారు. చిన్నతో కట్టలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఇసాక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద భక్తి శ్రద్ధలతో భజనలు కీర్తనలతో ప్రాంతం ఆధ్యాత్మికంగా మారింది. ఎటు చూసిన ఆధ్యాత్మికత చాటి చెప్పేలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ భక్తి పారవస్యంతో కాలనీవాసులు మునిగి తేలారు. శుక్రవారం రాత్రి దాండియా భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీవాసులంతా పాల్గొని ఐకమత్యంగా వినాయక చవితి వేడుకలను విజయవంతం చేశారు. నార్త్ జోన్ పోలీసు ఉన్నతాధికారులతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు ఇసాక్ కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు నాగరాజ్, కిరణ్ కుమార్, నావల్ బంగ్, ప్రేమ్ కుమార్, ఆనంద్ మరిపల్లి, రజత్ నెహ్గాల్, విజయ్ కుమార్ అగర్వాల్, రాజేష్ కుమార్, మధుకర్ తదితరులు ఘనంగా సత్కరించారు. రామ్ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఇక్కడ అక్కడ ఎక్కడైనా నేనే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు పలు మండపాల్లో ప్రత్యక్షమై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన శాంసన్ రాజు ఆయన టీం సభ్యులకు ఘనంగా సన్మానాలతో మండప నిర్వాహకులు ముంచెత్తారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పుర, 105 గల్లీ, ఇందిరమ్మ నగర్, సిల్వర్ కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో శాంసన్ రాజు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి, రాజు, గౌస్, శ్రీహరి, ఫసీభాయ్, మురళి, సతీష్ తదితరులు కలిసికట్టుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 108 గల్లీలు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొప్పిడి గోపాల్ భక్తి పార్వశంలో మునిగి తేలారు. ఆహ్వానం అందిన మండపాల్లోని గణనాథులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 3వ వార్డులో పలుచోట్ల వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. నరేష్, శాంసన్ రాజు, దినేష్ తదితరులు బొప్పిడి గోపాల్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు పార్టీల నేతలు పోటీ పడుతూ మరీ వినాయక మండపాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. సంజీవ నగర్, వీకర్ సెక్షన్, మహాత్మా గాంధీ నగర్, సెకండ్ లక్ష్మీనగర్, కాకాగూడ, బాలాజీ కాలనీ తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు పెద్దల నరసింహను ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ తనకు అందిన ప్రతి ఆహ్వానానికి హాజరవుతూ మండప నిర్వాహకుల సన్మానాలను అందుకుంటూ అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. వినాయక చవితిని పురస్కరించుకుని సంజీవ నగర్, సెకండ్ లక్ష్మీనగర్, గాంధీనగర్, 108 బజార్, శాంతిదీప్ కాలనీ, బాలాజీ కాలనీ, కాకాగూడ తదితర ప్రాంతాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు గజ్వల్ భరత్ ను ఘనంగా సత్కరించారు. 5వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు రావల సతీష్ సతీ సమేతంగా పలు మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని గాంధీనగర్, కాకాగూడ, శాంతిదీప్ కాలనీ, బాలాజీ కాలనీ తదితర ప్రాంతాల్లో గణనాథుల పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకులు శ్రీనివాస్, అరవింద్, జిత్తు, రాజశేఖర్, నరేష్, దినేష్, ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు రావుల సతీష్ ను ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 5వ వార్డులో ఒకే ఒక్క నాయకుడిగా పలు మండపాల్లో కలియదిరుగుతూ నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ రావుల సతీష్ ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల వైభవంగా కొనసాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కారాలతో ముంచెత్తుతున్నారు. సీనియర్ నాయకుడు నందికంటి రవి ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. పలుచోట్ల నందికంటి రవి పూజా కార్యక్రమంలో పాల్గొని మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. రెజిమెంటల్ బజార్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని సీనియర్ నాయకుడు అల్లాడి వనజ, నందికంటి నాగమణితో పాటు పలువురు పాల్గొని పూజలు నిర్వహించారు. మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ జయభవాని ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన బొజ్జగనంపైకు విశేష పూజలు జరుగుతున్నాయి. 8వ రోజు వినాయక మండపం వద్ద నిర్వాహకులు నరసింహముద్రాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆహ్వానించడంతో నేతలంతా క్యూ కట్టి నరసింహముద్రాజ్ అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నరసింహన్ ముద్రాజ్ సన్మానించారు. गणेश महाराज की जय, गणेश महाराज की जय. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ మోడా డివిజన్లో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా మండపాల్లో కొలువైన గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో మునిగి తిరుగుతున్నారు. జేహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మారడపల్లి టీచర్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు బొజ్జగనపల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆర్డి నగేష్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ గణనాథులను దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఎవరు ఆహ్వానించినా అక్కడ ప్రత్యక్షమై ఉండ్రాళ్ల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి మండప నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. మోండా డివిజన్ లోహియానగర్, రెజిమెంటల్ బజార్, శివాజీనగర్, 4వ వార్డు శ్రీరంగ గార్డెన్ తదితర ప్రాంతాల్లో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరితా నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని ఆమె సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. రెజిమెంటల్ బజార్ హిల్ స్ట్రీట్ బ్రౌజ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి గణపతి అభిషేక పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య జరిగాయి. స్థానిక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. దీపం పూజ, పాలక్ సేవ, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. గణనాథుల నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ వార్డు లలితానగర్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగిరెడ్డి దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుల నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ బాజాల మధ్య శోభాయాత్రను కొనసాగించి ట్యాంక్ బండ్లో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్ నేషనల్ హార్ట్ యూనిట్ ఆధ్వర్యంలో గణనాథునికి విశేష పూజలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 60 సంవత్సరాలుగా గణనాథుని నెలకొల్పి పూజలు చేస్తున్నారు. కమిటీ సభ్యులు కనకరాజు, రాములు, వెంకట్, సంపత్, కనకేష్, వినోద్, బాలకృష్ణ, టింకు, సాయి, శివ, ఉదయ్, బన్నీలతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మాగాంధీ నగర్లో బీజేపీ నాయకుడు చరణ్ నివాసంలో నెలకొల్పిన గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని 108 మందికి పసుపు బొట్టుతో పాటు చీరలు కూడా అందజేశారు. చరణ్ నివాసంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో పాటు సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహతో పాటు పలువురు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సన్మానించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో పలు మండపాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతిగౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మారుతిగౌడ్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిండు బంగారంతో వినాయక చవితి వేడుకల్లో ఆ నాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథిగా వచ్చిన ఆయన్ను చూస్తూ అందరూ ఆశ్చర్యపోయారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుడ్డ డివిజన్లో గణనాథుని నిమజ్జన వేడుకల్లో ముఖ్య అతిథిగా మెట్టుగూడకు చెందిన రాయల రాజేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఒంటి నిండా బంగారం ధరించి వచ్చిన ఆయన్ను చూస్తూ ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తూ స్థానిక యువత సందడి చేశారు. ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. రక్తదానం చేయటం వల్ల ఒక ప్రాణాన్ని నిలిపిన వారవుతారని, అత్యవసర సమయాల్లో వారి ప్రాణాలకు మీరిచ్చే రక్తమే ఉపయోగపడుతుంది అంటూ సినీ నటుడు రాజా తెలిపారు. 180 ఏళ్ల మైలురాయిని దాటిన శుభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మహారక్తదాన శిబిరాన్ని నిర్వహించి అందరి చేత ప్రశంసలు అందుకుంది. క్లాక్ టవర్ వద్ద గల వైఎంసీఏ హాల్లో మెగా రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేయగా పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొని తలసేమియా, హెచ్ఐవి రోగుల కొరకు తమ రక్తాన్ని అందించారు. వైఎంసీఏ, లయన్స్ క్లబ్, జూబ్లీహిల్స్ వారి సారథ్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా మొదటగా సీనియర్ జర్నలిస్ట్ రమేష్ వాల్మీకి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలబడటంతో పాటు రక్తదాన శిబిరం నిర్వాహకుల ప్రశంసలు అందుకుని వారి చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్నారు. ముఖ్య అతిథిగా సినీ నటుడు రాజా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు రక్తదానం అన్నిటికంటే మహాదానం అంటూ తెలియజేశారు. వైఎంసీఏ 180 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న తరుణంలో ఈ శిబిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ జేకర్ డానియల్ తెలిపారు. కార్యక్రమంలో అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, సైబరాబాద్ డీసీపీ కరుణాకర్, టీఎస్ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కస్టమ్ అధికారి ప్రసన్న కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్వర్ణలత, వైఎంసీఏ ప్రతినిధులు,
లెనార్డ్, కెన్నెత్, జవహర్, కెనడీ, జాన్సన్ డేవిడ్, నవీన్తో పాటు పలువురు పాల్గొన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.